నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అధిక సంఖ్యలో హాజరైన గ్రామ మహిళలు విద్యార్థులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని SVHS పాఠశాలలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు చిమ్నాపూర్ గ్రామం నుండి పాఠశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైభవంగా కూడారాయి ఉత్సవం అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో హాజరైన భక్తజనం వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలు సర్పంచ్ అంబటిలత తిరుమలేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మేనేని స్వర్ణలత మరియు ఎంపీడీఓ రమేష్ హాజరయ్యారు. గ్రామ మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రోడ్డా శరత్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు గాజుల నరేష్, కొత్తూరు లక్ష్మణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో మన మధ్యలో మన తెలంగాణ మినిస్టర్ అట్లాంటిది మన మల్లారెడ్డి గారు రాబోతున్నారు. ఇంత మంచి రంగోలీ కాంపిటీషన్ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ కాసేపట్లో మన మధ్యలో మన తెలంగాణ మినిస్టర్ అట్లాంటిది మన మల్లారెడ్డి గారు రాబోతున్నారు. ఇంత మంచి రంగోలీ కాంపిటీషన్ స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల పరిధిలోని జాంబిగి గ్రామం ఎక్స్ రోడ్లో గల శ్రీ వివేకానంద హైస్కూల్ దగ్గర స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ విఠల్ వారి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులతో కలిసి చిమ్నాపూర్ గ్రామం నుండి పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు, వేద పండితులు ప్రతిరోజు ప్రవచనాలు పారాయణం చేస్తారు. అందులో భాగంగా గోదాదేవి అమ్మవారి ప్రత్యేక పూజలు 108 వెండి పాత్రల్లో పరమాన్నం ఉంచి నివేదన చేస్తారు. అనంతరం శ్రీకృష్ణ గోదాదేవి స్తోత్రాలు అణుపారాయణం చేశారు. ఉత్సవంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కుడి తొడపైన వెల్లికల ఎడమ చేతిని పెట్టండి, దాని మీద కుడి చేతిని జోడించి పెట్టండి, పెట్టి సంకల్పం చెప్పండి. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం రిజర్వాయర్ సమీప బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైలవరం రిజర్వాయర్ సమీప బ్రిడ్జి రాగానే మారుతి సుజుకి కారు పల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న చెన్నై నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించడంతో హుటాహుటిన జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో రోజు గండికోట ఉత్సవాలను తిలకించడానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని దుబ్బతండ గ్రామ పంచాయతీలో 10 రోజుల ప్రణాళిక అభివృద్ధి పనులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర భారతి, ఉప సర్పంచ్ మోహన్ పాల్గొన్నారు. మొత్తం ఎక్కడి నుంచి మొదలు పెడితే బోర్డర్ ఎక్కడ ఉందో, బూరుపోడు బోర్డర్ ఎక్కడ ఉందో ఆ నుంచి మొదలు పెడితే లోపల వరకు కన్నెకొండ బోర్డర్ వరకు శుభ్రం చేయడం జరిగింది. దాన్ని క్లీన్ చేయడం, చెట్ల పక్కన శుభ్రం చేయడం, దీనికి ఎంతో మంది కూలీలు పెట్టడం, కొంతమంది కూలీలతో చేయించడం, మన పని గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళ ఉద్యోగస్తులను ఉపయోగించడం, వాళ్ళతో పాటు నెక్స్ట్ డోజర్ను ఉపయోగించి
రోజులో పైనుంచి ఊరు మొత్తం శుభ్రం చేయడం జరిగింది. దాంతోపాటు శ్మశాన వాటికి దారి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అవతల నుంచి కనికొండ రోడ్డు కూడా రోజు సాయంతో శుభ్రం చేయడం జరిగింది. అంతేవిధంగా స్కూల్ మనకి నర్సరీ చెప్పారు. ఒకసారి మన మొదటి గ్రామ సభలో ఏం చెప్పారంటే అందరూ నర్సరీ అనేది మనకి క్రిమిటోరియా పక్కమట్టు ఉన్నదని ఈ నర్సరీ బాగున్నది ఏడైతే బాగున్నదని చెప్పారు చాలా మంది. వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం మనం ఏం చేసినామంటే ఆ క్రిమిటోరియా అంటే శ్మశాన వాటికి పక్కమటి దాన్ని నర్సరీ తీసేసి ఈ రామలాల్ ఉన్నాడు చూడండి, రామలాల్ ఇంటి పక్క రామలాల్ చేను మన స్కూల్ పక్కమటి పాత నర్సరీ ఎక్కడ ఉందో ఆ నర్సరీ దగ్గరే మళ్ళీ సర్పంచ్ గారికి ఎంత ఖర్చు అయినప్పటికీ దాదాపుగా 10,000 రూపాయలు నష్టమైంది. 10,000కి ఎక్కువనే నష్టమైంది. అయినప్పటికీ కూడా ఏం చేసినట్టే ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ప్రజలు అంటే నర్సరీ పక్కమటి శ్మశాన వాటికి ఉండడం అనేది బాగుండదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి రంగారెడ్డి జిల్లా మణికొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాజు, రవికాంత్, బండి కృష్ణ పాల్గొన్నారు. వాడవాడలా తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. మొత్తం 20 వార్డులు ఉన్నాయి. అందులో 7వ వార్డు నుంచి నేను కారు గుర్తుకి టీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా. నా ముందున్న అభ్యర్థులు ఎవ్వరు కూడా వేయట్లేదు. కేసీఆర్ గారు పెట్టిన పథకాలతోనే అత్యధిక మెజారిటీతోనే గెలిచి నిరూపిస్తాము. 20కి 20 గెలుస్తాము. మణికొండ మున్సిపాలిటీలో నా 7వ వార్డు అత్యధిక మెజారిటీతో గెలిచి చూపెడతాము. ఎన్నో కార్యక్రమాలు చేసిన కేసీఆర్ ఆ కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఓటు అత్యధిక మెజార్టీతో వేసి గెలిపిస్తారు. పార్టీలో పనిచేస్తున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాంటాక్ట్ చేశారా సోషల్ వర్కర్ గా? చేసినాము 2 సార్లు చేసినా. ఇప్పుడు అత్యధిక గెలిచే హోప్ నాకు ఉన్నది. ప్రజలు కూడా నా వైపే ఉన్నారు. తప్పకుండా ఓటేసి మీరు ఎవరు లేరా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు. వాళ్ళకంతా మెజారిటీ రాదు. నేనే అత్యధిక మెజారిటీతో గెలిచి నిరూపిస్తాను. ప్రభుత్వ పథకాలు ఎలా అందిస్తున్నారు మీరు ప్రజలకు? చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ బాగున్నది. 2000 పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈద్ ముబారక్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి చాలా ప్రజలను ఆదుకుంటున్నారు. పేదవాళ్ళని ఆదుకుంటున్న గవర్నమెంట్ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ వంతు సహాయం ఎలా చేయాలనుకుంటున్నారు ప్రజలకు మీరు? నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్ రామరెడ్డిపల్లి గ్రామాల్లోని పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభ నిర్వహించారు. పల్లె ప్రగతిలో 10 రోజుల్లో జరిగిన అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో పనుల పురోగతిని చర్చించి పూర్తిగాని పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు, పాలక వర్గంకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, తన్నీరు గౌతమ్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వికెట్ ప్లాంట్ దాదాపు మన దగ్గర దాదాపు ఒక 5 ట్రాక్టర్ల మన జరిగింది. అదేవిధంగా ఒక వెల్లుని కూడా మనకు క్లోజ్ చేయడం, రాఘవేంద్ర రెడ్డి వెల్లు మనం పూర్తి కాలే, మనం ఈజీఎస్ పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ లేయింగ్ నీళ్ళు ఆగే ప్లేస్లో అస్కే సీను మా ఇంటి దగ్గర నీళ్ళు ఆగుతున్నాయి, దాన్ని కూడా క్లీన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ 13 ప్లేసులలో 13 ఎక్కడ బ్లీచింగ్ కూడా చల్లడం జరిగింది. రోడ్ల పైన గుంతలుంటే గుంతలు కూడా పూడ్చడం జరిగింది. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ అంగన్వాడీస్ను, తర్వాత ప్రైమరీ స్కూళ్ళను, హై స్కూళ్ళను, తర్వాత ఇన్స్టిట్యూషన్లను, హాస్పిటళ్లను, కమ్యూనిటీ హాళ్లను,
తర్వాత అదర్ బిల్డింగ్లను కూడా మనం శుభ్రం కూడా చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర ఒక సంత, డైలీ సంత ఉంటుంది, వార సంత ఉంటుంది. ఆ డైలీ సంత వాళ్ళు పోయిన వాళ్ళు ఇప్పుడు మహిళా మండలిలో పోయిరు కావచ్చు. మీరు కాదనకైతే జరగదు కదా. ఇప్పుడు కాదని డైరెక్ట్ మాట్లాడితే రీజన్ మాట్లాడితే దానికి ఏమన్నా ఫలితం వస్తుంది. అట్లా కాలంలో రాజకీయం నిర్మించుకుంటూ పోతే చెప్పే పెట్టాం కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్న వాళ్ళు వస్తలేరు. ప్రణాళిక ఎందుకు వచ్చింది, ఈసారి జరుపుకున్నాం కదా, ఈసారి జరుపుకుంటాం పనులని చేసుకున్నాం అనుకుంటున్నాం కూడా. మళ్ళీ ఇట్లా ప్రణాళికలు మళ్ళీ 10 రోజులు మళ్ళీ ఎందుకు జరుపుకోవాలి అంటే ప్రజల భాగస్వామ్యం. అంటే మనం చేసిన దాన్ని మనం ఈ స్నానం చేసాం కదా అని రెండో విడత పల్లపేట సందర్భంగా గ్రామసభ జరపబడుతుంది. దానికి కూడా కొన్ని ఇబ్బందుల వల్ల మొన్ననే స్టార్ట్ చేయటం జరిగింది. మరి డంపింగ్ యువత మేలుకో దేశాన్ని ఏలుకో, బలమే జీవనం బలహీనతే మరణం. ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన 100 మంది యువత చాలు ఈ దేశ భవిష్యత్తును మార్చడానికి అంటూ భారతీయుల్లో దేశభక్తిని స్ఫూర్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలను వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో భవినేచ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ప్రవీణ్, రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు. Itan. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమల మండలం పంకిన గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్లోని న్యూ బోయిన్పల్లిలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగోలి పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపట్లో మన మధ్యలో మన తెలంగాణ మినిస్టర్ అట్లాంటిది మన మల్లారెడ్డి గారు రాబోతున్నారు. ఇంత మంచి రంగోలీ కాంపిటీషన్ యువతైన స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ భావన మన కర్మబంధాలను ఛేదించి మనల్ని పవిత్రులను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ చెరుకుపల్లి కాలనీలో జాకీర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వివేకానంద జన్మదినం మరియు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాములు, వార్డు మెంబర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. నివాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జాకీర్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించాము. అందరూ మహిళలు బాగా వేశారు ముగ్గులు. అందులో ద బెస్ట్ అన్నది భువనేశ్వర్ గారికి వచ్చింది. చెరుకుపల్లి కాలనీ వాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం. అందరు మహిళలు చాలా వైభవంగా. చెరుకుపల్లి కాలనీ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మొట్టమొదటి విజేత అయినటువంటి భువనేశ్వరి గారు అదేవిధంగా అందరికీ కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మరి మహిళలు అన్ని రంగాలలో ముందు కాబట్టి ఈ సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ యొక్క కాలనీలో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి మహిళలందరూ సహకరించి ముందుకొచ్చి మరి అభివృద్ధిగా ముందుకు పోతున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మరి స్వామి వివేకానంద్ గారి బర్త్డే సందర్భంగా మరి మాకు మంచి అవకాశం, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళి మరి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మా యొక్క కాలనీలో ఈ యొక్క వేడుకలు, ఆయన బర్త్డే సెలబ్రేషన్ మరియు సంక్రాంతి ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించినందుకు నాకు చాలా ఆనందదగ్గటువంటిగా ఉంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ గోదండ రామస్వామి సేవా సమితి, సాంస్కృతిక మరియు సామాజిక సేవా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ
గ్రామాభివృద్ధికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉన్న ఇళ్ళున్న కాడ కానీ లేని కాడ ఏడో బాగు చేస్తారు. నిన్న రంగసాయం కూడా కనుక చేయాల్సిన అవసరం దాని వల్ల మొత్తం మనం నేలమయం అయి ఉండి గలీజు ఉంది. బండ మీద నువ్వేం గీకినావు పగలగొట్టినా బండ ఆడ ఏ మన గుంటలు గుంటలు ఉంటుంది. అవునా బా కాలనీలో అసలు ఉన్న పబ్లిక్ అంతా కాలనీలలో ఉంటుంది. కాలనీలో వాళ్ళు కింద పడుతుంటే దారి కింద పడుతుంటే కదా దాగినోడు మరి ఒట్ల బ్రహ్మను బొమ్మ కోట ఇప్పుడు లేదు, మనం పంపించాం కాబట్టి లేదు. దయచేసి మరి ఇవి కూడా 5 ఉన్నారు ఆకుపాముల్లో. వీళ్ళు మాకు ఆ ఖర్చుల వివరాలు ఇస్తే రేపు ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మీరు పోటీ చేస్తే మేము గతంలో ఖర్చులు ఇవ్వలేదని మిమ్మల్ని పక్కన పెట్టడం ఇట్లాంటివన్నీ మళ్ళీ గవర్నమెంట్ కూడా అలా ఒప్పుకోదు కాబట్టి మరి మేము కూడా వాళ్ళు ఖర్చులు ఇవ్వలేదు కాబట్టి పక్కన పెట్టాల్సి వస్తుంది లిస్ట్ నుంచి. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ముందే ఈ ఖర్చుల వివరాలు కూడా ఇస్తారని దయచేసి ఇది కూడా కొంచెం స్పీడప్ చేయండి. క్రిమిటోరియా డంపింగ్ యార్డ్ నర్సరీ కొంచెం కంప్లీట్ చేయండి. స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా ముడిగిళ్ల గ్రామంలో ఎన్ఆర్ఐ మధ్యరాల అనిల్ కుమార్ రెడ్డి తన సొంత ఖర్చుతో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యదర్శి వేముల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన జరిగేది. పశ్చిమ బెంగాల్ పూర్తి ఇంగ్లాండ్ కబంధ హస్తంలో ఉండేది. అలాంటి సందర్భంలో మరి బానిస బతుకులు బతుకుతున్న హిందూ భారతదేశంలో మరి ఆ రోజు మరియు ఎంపీటీసీ గారు వేదికను అలంకరించిన ఉప సర్పంచ్కి, ఎంపీటీసీకి, మా ఊరి ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఊరి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వివేకానందుని ప్రతిష్టాపన అనేది మా ఊర్లో చాలా రోజుల నుంచి ఉన్న కళ. యూత్కి అయితే ఇంకా చాలా పిల్లలు ఎప్పుడు పెడదాం అక్క ఎప్పుడు పెడదాం అనేది ప్రతిదీ నాకు క్వశ్చన్ వేస్తుంటారు. అందులో ఈ ఊర్లో రాజ్ కుమార్ అనే బాబు అయితే నన్ను ఎన్నిసార్లు అడిగింటాడో అక్క ఏమైంది ఏమైంది ఏమైందని. అలా ప్రతిదీ పిల్లలకి ఏంటంటే ఇప్పుడు వివేకానంద అనేది ఒక ఇన్స్పిరేషన్. అతడు 1863లో జనవరి 12వ తేదీ రోజు అతను పుట్టిండు. అతను చాలా చిన్న వయసులో నుంచి ఏకసంతాగ్రహి, అంటే ఒక్క విషయాన్ని ఒక్కసారి చెప్పంగానే ఇంకా దాన్ని ఎంబడే క్యాచ్ చేసేంత మెమొరీ పవర్ గల ఆయన. అతడు ఆంగ్లేయుల మీద చాలా రోజుల నుంచి ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా మన గురించి, మన పేదలు ఎలా అసలు ముందుకు వెళ్ళడం లేదు, ఇది ఏంటి అని ప్రతి విషయంలో తన ఎప్పుడు మనసులో ఆలోచిస్తూ ఉండేవాడంట. అంత ఏంటంటే ప్రతి విషయాన్ని గురించి చర్చించి అన్ని తెలుసుకునేవాడు. అతడు రామకృష్ణ పరమహంస అతని గురువుగారు అన్నమాట. ఆ గురువుగారి దగ్గర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. అధిక సంఖ్యలో హాజరైన గ్రామ మహిళలు, విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని ఎస్వీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. చిమ్నాపూర్ గ్రామం నుండి పాఠశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైభవంగా కూడారై ఉత్సవం. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో హాజరైన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.